హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే మార్నింగ్ అంతా ఇంట్లో వర్క్ అయిన తర్వాత ఈరోజు రిలాక్స్ అవుదాం అనుకున్నాను. బట్ యాక్చువల్గా ఏంటంటే రేపటికి 2 బ్లౌజులు వేరే టైలర్ నుంచి మనకు ఆర్డర్ వచ్చాయన్నమాట. సో వాళ్ళకి రేపే ఇవ్వాలి అంటే ఈవినింగ్ టైం మనకు ఒక టైలర్ అయితే ఇలా ర్యాపిడో చేశారండి. ఇలా బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టి ర్యాపిడోకి ఇచ్చేస్తే మనకి షాప్ వరకు వచ్చేస్తుంది. ఇలా ఏంటంటే బ్లౌజ్ పీస్ దాని కాంట్రాస్ట్ కలర్ దానిపైన యూజ్ చేయాల్సిన కలర్ పీస్ కూడా ఇలా పెట్టేసి మనకి పార్సల్ చేశారు. ఒకటి నేను వెళ్ళి తీసుకున్నా. అంటే ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసి వేసేద్దాము. అప్పుడు మండే ఫ్రెష్గా ఆ 2 బ్లౌజులు వర్క్ చేద్దామని చెప్పేసి వచ్చి కొంచెం లేట్ అయినా పర్వాలేదు హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసి వెళ్దామని సండే అయితే అనుకొని వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నాను. అంటే ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. హ్యాండ్ అయితే ఇదండి అనమాట, ఈ డిజైన్ అనమాట. ఈ డిజైన్ అయితే మనకి హ్యాండ్ కూడా మీరు చూడొచ్చు. మేబీ మ్యాక్సిమం 50,000 స్టిచెస్ ఉంటాయి దీనికి. హ్యాండ్ అయితే నేను చెక్ చేసుకొని ఆల్రెడీ వర్క్ అయితే కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చేసుకున్నానండి. వర్క్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇలా చూస్తే వైట్ పోగులాగా అంటే నో కట్టర్ ఆప్షన్లోనే ఉందండి నాకు. ఎందుకంటే బ్లౌజ్ థ్రెడ్స్ వచ్చేటప్పటికి నెక్ పెయిన్ వచ్చేస్తుంది కట్ చేసేటప్పటికి. ఇది వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటో. కట్టర్ ఆప్షన్లో లేకపోతే ఏమవుతుంది అనేది. ఇలా నేను కట్టర్ ఆన్లో పెట్టుకున్నా సరే ఇలా థ్రెడ్ అయితే ఎక్స్ట్రాగా వస్తుందండి. ఇలా వస్తున్న దానికి ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను అనుకుంటాను. అంటే ఇలా థ్రెడ్ వస్తుంది అంటే పైనుంచి వచ్చే దారం అనేది లూజ్గా ఉంది అని ఐడియా అండి. ఈ లూజ్గా ఉండడానికి మనం పైన ఈ నాబ్స్ ఉంటాయి కదా, అంటే ఈ బ్లాక్ కలర్లో ఉన్న నాబ్స్ అనమాట. ఇవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయొచ్చు. కొంచెం రైట్ సైడ్ తీస్తే లూజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే టైట్ అవుతుంది అనమాట. ఇవి చేస్తూ దాన్ని టైట్గా చేసుకోవాలి. నాకు ఇలా టైట్ చేసినప్పుడు పైనుంచి వైట్ దారం కింద నుంచి వైట్ దారం పైకి వచ్చేస్తుందండి. ఫినిషింగ్ అంత నీట్గా లేదు. సో అందుకని కొంచెం లూజ్గానే పెట్టుకున్నాను. మళ్ళీ తప్పదనమాట. ఇవి ఎక్స్ట్రాగా ఉన్న ఇట్లా మళ్ళీ కట్ చేసుకోవాలి. నాకేంటంటే ప్రాబ్లము స్ప్రింగ్ అండి. ఇక్కడ వీటి మధ్య ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ అనేది పోయిందనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు అదే. ఆ స్ప్రింగ్ పోవడం వల్ల నాకు ఇలాగ టైట్ అవ్వడం లేదు. ఒకవేళ అయితే టూ టైట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే నేను కొంచెం లూజ్గానే పెట్టుకున్నాను. ఆ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మండే మార్నింగ్ అండి ఇది. ఇంకో డిజైన్ కూడా వాళ్ళదే వేరే డిజైన్ కూడా వేయాల్సి వచ్చింది. అంటే మేబీ ఇంకొక వీటి మధ్యలో ఇంకో బ్లౌజ్ కూడా వేసి ఇచ్చేసాను. అది ఎమర్జెన్సీ అంటే అది వీడియోలో అయితే తీయలేదు. సో ఇది బ్యాక్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఈ హ్యాండ్స్ కూడా మనం వేసి పెట్టుకుందాం అని చెప్పేసి హ్యాండ్స్ పెడుతున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ వేరే డిజైన్లో ఉంది. ఈ హ్యాండ్స్ అనేవి వేరే డిజైన్లో అనమాట. వీటికి ఈ హ్యాండ్ ఉన్న వాటికి పార్ట్ నెక్ ఇచ్చారు. మీకు వీలైతే పైన పెడతానమాట ఐకాన్లో. దీనికి ఇలా నాట్ స్టిచ్ వస్తుందన్నమాట. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది. డిజైన్ అయితే ఇది 4-5 కలర్స్తో వేసుకోవచ్చు. బట్ 6 కలర్స్ ఉన్నాయండి. 5 కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పటికి మొత్తం ముడుకుట్టు వస్తుందండి. అంటే మగ్గం ఫినిషింగ్ వచ్చేటట్టు. ఇక్కడ మీకు ఆల్రెడీ స్టిచ్చెస్ కౌంట్ చూపిస్తున్నాను. 97,000 అనమాట స్టిచ్చెస్ కౌంట్. అంటే ఇంచుమించు మనకి ఒక 3-4 అవర్స్ పడుతుంది. అంటే మనకి 1 అవర్కి 20,000 మాత్రమే స్టిచెస్ అవుతాయండి. అంటే నో కట్టర్లో పెట్టినప్పుడు ఇంకా తక్కువగానే అవుతాయి. సో మనం అందుకనే కాస్ట్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొత్త బిగినర్స్కి కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి అనేది. మీకు ఇలా చూపిస్తున్నా చూసారా ఎంత బాగుందో. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఫినిషింగ్ ఆల్రెడీ డిజైన్ ఎండింగ్లోకి వస్తుంది. సో కొంచెం లేట్ నైట్ అయింది. మీకు ఇక్కడ టైం చూపిస్తున్నాను చూడండి. సారీ స్కిప్ అయినట్టుంది. టైం అయితే చూపిస్తున్నాను 11. అప్పటికే 10:30 ఇలా అయిపోతుందండి. డిజైన్ అయితే ఫినిషింగ్లో ఉంది. బట్ వేరే హ్యాండ్కి పెట్టి వెళ్దామని, అంటే నాతో వర్క్ చేస్తున్న అమ్మాయి నా ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి కూడా ఒక డౌట్ చెప్పింది. అక్క మీరు అంటే డిజైన్ ఆన్ చేసిన కాంచి చెప్తున్నారు కదా, కంప్లీట్గా స్విచ్ ఆన్ చేసిన కాంచి కూడా నాకు చెప్పండి. అండ్ ఆ వీడియోస్ ఎవరు పెట్టట్లేదు, మీరు ఒకసారి పెట్టండి అన్నట్టు చెప్పిందనమాట.
అంటే నేను మార్నింగ్ కూడా ఎర్లీగా వస్తాను అప్పుడు చేయండి అంటే తను వచ్చేటప్పటికి నేను మార్నింగ్ స్టార్ట్ చేసేసానండి వర్క్. సో దానికోసం అయితే సెకండ్ హ్యాండ్ పెట్టుకుంటున్నాను నేను. సెకండ్ హ్యాండ్ అయితే నైటే నేను ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఇలా పీకాక్ రైట్ సైడ్ టర్న్ అయి ఉంటే రెండో హ్యాండ్ది పీకాక్ని ఫేసింగ్ రైట్ అంటే ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటున్నానండి. ఎందుకు అంటే మనకి పీకాక్ అనేది ఒకే సైడ్ స్టిచ్ అయిన తర్వాత ఒకే సైడ్ చూస్తున్నట్టు వస్తాయన్నమాట. ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి హ్యాండ్ స్టిచ్ అయిన తర్వాత కరెక్ట్గా ఫేసింగ్ అనేది రెండు హ్యాండ్స్కి బాగుంటుంది. సో అందుకని నేను అలా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత కలర్ కాంబినేషన్స్ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సేమ్ కలర్ కాంబినేషనే కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ పొజిషన్ చేంజ్ చేసుకొని మనం రెండో హ్యాండ్ని ఫ్రేమ్ చెక్ చేసుకుని పెట్టేసుకోవడమే అనమాట. మీకు ఇది చూపిస్తున్నాను, అంటే రెండో హ్యాండ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. నేను అంటే ఒక్కసారి మీకు చూపిస్తానండి, బట్ నేను 4-5 సార్లు చూపిస్తాను. అండ్ వన్ మోర్ విషయం ఏంటి అంటే నా వీడియోస్ ఎవరికైనా సోదిలాగా అనిపించాయనుకోండి, ప్లీజ్ మీరు అక్కని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను కేవలం బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే, టైం వేస్ట్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ అక్కడే ఆపేసి మీరు అంటే మీకు వేరే యూజ్ అయ్యే వీడియోస్ అయితే చూసుకోవచ్చు. అందుకే నేను ఎవరికి కూడా చెప్పనండి. అంటే నాకు ఛానల్ ఉంది, దాన్ని మీరు చూడండి అని కూడా నేను నా కస్టమర్లకు కానీ నా రిలేటివ్స్ కానీ చెప్పను. ఎందుకంటే ఇది నాలా వర్క్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, బిగినర్స్ మాత్రమే యూజ్ అవుతుంది. సో మనం దానికోసం మనం ప్రమోట్ చేసుకోకూడదు కదా, అందుకనే నేను ఆ విషయం అయితే చెప్పను. ప్లీజ్ ఎవరైనా వేస్ట్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నా వీడియోస్ని. ఇప్పుడు ఇలా ఫ్రేమ్ చెక్ చేసిన తర్వాత కొన్ని స్టిచ్చెస్ ఒక 20,000 స్టిచెస్ కాకుండా 10,000 అలా కొన్ని వేసి వెళ్దామని అనుకున్నాను. బట్ స్టార్టింగ్ అప్పటికే లేట్ నైట్ అయిందని చెప్పేసి కొంచెం కదిలిన తర్వాత డిజైన్ ఒక 2,000 స్టిచెస్ వేసిన తర్వాత నేను ఫ్రేమ్ అయితే ఆఫ్ చేయడం జరిగిందండి. ఆ ఫ్రేమ్ ఎలా ఆఫ్ చేస్తున్నాను, మిడిల్లో ఎలా ఆఫ్ చేసి మళ్ళీ మార్నింగ్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం అనేది వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను చూడండి. నేను ఫ్రేమ్ ఆఫ్ చేసి బ్యాక్ సైడ్ స్విచ్ ఆఫ్ చేసి అండ్ మన కిందన యూపీఐ ఉంటే దాన్ని కూడా ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. నేను స్విచ్ ఆఫ్ చేస్తాను అనమాట. వీలైతే ఆ ప్లగ్ కూడా తీసేసేయండి, ఎందుకంటే ఏమైనా కరెంట్ ఇష్యూస్ వస్తే మీకు అది మిషన్ సేఫ్గా ఉంటుంది. అండ్ ఫ్రేమ్ని కదపకుండా అలాగే అట్టి పెట్టేసేయండి. అండ్ షాప్లో అయితే కదలదు. అండ్ ఇంట్లో అయితే మాత్రం పిల్లల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రూమ్లోకి వచ్చారంటే ఫ్రేమ్ అనుకోకుండా మూవ్ అయిపోతే మళ్ళీ డిజైన్ అనేది ఆఫ్ అయిపోతుంది, అవుట్లైన్ ఇదైపోతుంది. నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ వచ్చి 7 o'clockకి నేను మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ స్విచ్ ఆన్ చేసి కింద యూపీఐ ఉంటే ఆన్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ స్విచ్ ఆన్ చేస్తే ఇలా స్క్రీన్ మనకి ఓపెన్ అవుతుంది. నాది HSW కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట. నాది దాహో సాఫ్ట్వేర్, మీరు అందరికీ తెలుసు యూజ్ చేస్తున్న వాళ్ళకి. ఇలా మనకి స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా కొంచెం లోడ్ అవుతుంది. ఇది టైం అలా ఇవ్వాలండి, ఒక 5 నిమిషాలు ఇలా లోడ్ అవుతుంది. అయిన తర్వాత మీకు ఫ్రేమ్ చూసినప్పుడు ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇలా ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఆర్ యూ ష్యూర్ రికవర్ ద ఫ్రేమ్ పొజిషన్ అని ఉంది కదా, దీన్ని ఎగ్జిట్ కొట్టండి. మిడిల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఓకే కొట్టకూడదు, ఎగ్జిటే కొట్టాలి. నేను ఎగ్జిట్ అయితే కొడుతున్నాను. ఎగ్జిట్ కొట్టిన తర్వాత మనం డైరెక్ట్గా ఆన్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే మన థ్రెడ్ అనేది బ్రేక్ అవ్వలేదు కదా, మనం ఆఫ్ చేసి వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసేయాలంటే ఆన్ చేసి పెట్టేసుకోండి. ఆన్ చేయడం మీకు తెలుసు కదా, అక్కడ మిడిల్ బటన్ నొక్కాలన్నమాట. చూసారా, కరెక్ట్గా మనం ఎక్కడ ఆగామో అక్కడి నుంచి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ ఇలా స్టార్ట్ చేయకపోతే మనకి షాపుల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్క్ కంప్లీట్గా తేలదు కదండి. సో ఇదిగోండి, థ్రెడ్లు అయితే మళ్ళీ కంపల్సరీగా ఇలాగే వస్తున్నాయి. దీనికి తప్పదు, ఇంకా మనం ఫినిషింగ్ చేయాల్సిందే ఎంత పెయిన్స్ వచ్చినా సరే. ఇప్పుడు నాకు ఇలా కొన్ని స్టిచెస్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. దానికి ఏంటంటే బాబిన్ ఫిల్ చేసి కిందనున్న బాబిన్ తీసేసి, అంటే హాఫ్ మిడిల్లో ఉన్నా సరే ఆ బాబిన్ కొంచెం ఫిల్ చేసి తీసేసి నేను ఫుల్గా ఉన్న బాబిన్ అయితే పెట్టి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర వరకు కూడా ఉంటుంది కదండి, అది మనం చేయాలి కాబట్టి ఇంకా సగంలో ఉన్న బాబిన్ తీసేసి ఫుల్ బాబిన్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట.
ఫుల్ బాబిన్ పెట్టి అండ్ మనం వేస్తున్న స్పీడ్ని కూడా కొంచెం తక్కువలో పెట్టుకొని వెళ్ళాలి అనమాట. అప్పుడు మనకి కొంచెం సేపు వర్క్ అవుతుంది. అంటే కనీసం థ్రెడ్ తెగకుండా ఉంటే ఒక 10,000 20,000 స్టిచెస్ అయినా అవుతాయి. నేను స్పీడ్ అయితే తగ్గించుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 700 స్పీడ్లో పెట్టుకుని వర్క్ ఆన్ చేసి పెట్టేసి ఇంటికి వెళ్తున్నానండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ నా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ కండి ఆ బ్లౌజ్ కూడా అయిపోయిందనమాట. ఇది స్టోన్ పెట్టిన తర్వాత దీని ఫినిషింగ్ ఉందండి, చాలా ఎక్సలెంట్గా ఉందనమాట. ఆ వీడియోస్ కూడా మీకు బ్యాక్లో యాడ్ చేస్తాను. అంటే మనకి స్టోన్ పెట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి. డిజైన్ 2 డిజైన్స్ కలిపేసి నేను 1 డిజైన్గా క్రియేట్ చేసుకున్నాను. అంటే ఏం లేదు, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేరే డిజైన్ది, హ్యాండ్స్ అనేది వేరే డిజైన్లోను అనమాట. దీనికి ఇది మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను. మీకు మ్యాచ్ అయిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీకు ఎవరికైనా నా వీడియోస్ కానీ నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. దానికోసం అనవసరమైన కామెంట్స్ అయితే చేయాల్సిన అవసరం లేదండి. యూజ్ అయిన వాళ్ళకి మాత్రమే నా ఛానల్ చూడండి. అండ్ డిజైన్స్ ఫినిషింగ్ అది ఎలా ఉంటుంది అనేది వేరే వాళ్ళు చూసి మనకు ఆర్డర్ చేస్తారని కదా నేను ఇలా మొత్తం డిజైన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చకపోతే మాత్రం ప్లీజ్ స్కిప్ ద వీడియో. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే నాకు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇగోండి డిజైన్ ఇలా స్టోన్ పెట్టిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నచ్చిందా? నేను 2 డిజైన్స్ కూడా ఈరోజు డెలివరీ ఇవ్వాల్సిన 2 డిజైన్స్ కూడా కంప్లీట్ చేసి ఇలా ఫినిషింగ్ స్టోన్ వర్క్ అన్నీ చేసేసి పక్కన పెట్టుకున్నా అండి. ఇంకా డెలివరీ అంటే కస్టమర్ వచ్చిన తర్వాత డెలివరీ అనమాట. ఈ డిజైన్స్ నేను ఎంత కాస్ట్ చేశాను అని అంటే, ఇప్పుడు ఈ మ్యాంగో షేప్ డిజైన్ ఉంది కదండి, దీనికి వచ్చేటప్పటికి నేను 1,500 రూపీస్ ఛార్జ్ చేశానండి. అండ్ ఇంకో పింక్ డిజైన్ కూడా ఉందండి, అంటే విత్ పీస్ కూడా నేనే తీసుకొని ఇలా వేసానమాట. నేను పింక్ డిజైన్ అది కూడా పీకాక్ డిజైనే అండి, పాట్ నెక్ వస్తుంది కదా, దీనికి కూడా నేను 1350 రూపీస్ ఛార్జ్ చేశాను కస్టమర్ దగ్గర. నేను ఉన్న రేట్లు తీసుకున్న రేట్లు మీకు చెప్తున్నానండి. అంటే నేను ఆన్లైన్ కస్టమర్లు కూడా ఇదే ఛార్జ్ చేస్తాను. అండ్ డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట. ఈ డిజైన్ వరకు నేను కాస్ట్ అనేది ఎంత తీసుకున్నాను అనేది మీకు చెప్పాను. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. నా నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you.